ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద కను దృష్టి నిలిచును. దేవుని కను దృష్టి ఉండిద్దంట. ఈ స్థలంలో చేయబడే ప్రార్థన మీద పాస్టర్ గారి కను దృష్టి ఉండిద్దో ఉండదో నాకైతే తెలియదు, మా కను దృష్టి ఉండిద్దో ఉండదో మాకైతే తెలియదు, కానీ దేవుని కను దృష్టి మాత్రం ఉండిద్దంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ ఇరుకులో, నీ ఇబ్బందుల్లో, నీ కష్టంలో, నీ బాధలో, నీ వేదనలో, నీ నష్టంలో నీవు దేవుని సన్నిధిలోకి వచ్చి మోకరించి, నాకు నీవు తప్ప ఎవరు లేరు ప్రభువా, నీవే నా ఆశ్రయదుర్గము, నీవే నా కోట, నీవే నా కొండ, నాకున్న ఉపద్రవం నుంచి, నాకున్న వేదనకరమైన పరిస్థితుల నుంచి నన్ను విడిపించేవాడు నీవే ప్రభు అని దేవుని తట్టు తిరిగి ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఆయన చెవుల్లోకి చూస్తుందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన ఆయన ఆలకిస్తున్నాడు. నువ్వు ఈ రాత్రికాల సమయంలో ఎటువంటి పరిస్థితిలో వచ్చినా, ఎటువంటి స్థితిలో వచ్చినా సరే, ఈ దేవుడి స్థలం అనబడే ఈ స్థలంలో, దేవుని మందిరం అనబడే ఈ స్థలంలో, జీవం గల దేవుని మందిరంలో నీవు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన వినటానికి ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంతమంది ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నారు? ఎంతమంది చెడుతనాన్ని విసర్జించడానికి సిద్ధంగా ఉన్నారు? ఎంతమంది పాపాన్ని అసహించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు? నా కను దృష్టి అంటే దేవుడు ఎప్పుడు చూస్తూ ఉంటాడంట. నా సన్నిధిలోకి వచ్చి ఎవరు ప్రార్థన చేస్తారా, ఎవరి కోసం ప్రార్థన చేస్తారా? మరి దైవజనుల కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారా? ప్రభువా, పరిచర్య ఆగిపోతుంది. పరిచర్య కొరకు ఎంతో నమ్మకంగా ముందుకు అడుగులు వేస్తుంటే అపవాది అడ్డుకట్లు వేసింది నాయన. ఆ అడ్డుకట్ల నుంచి మా సేవకుల్ని విడిపించి పరిచర్యను అభివృద్ధి పరచు ప్రభు అని చెప్పేసి ఎవరన్నా ప్రార్థన చేశారా? దైవజనుడితో మనసు కలపకపోతే దేవుని ఆశీర్వాదాలు, దేవుని దీవెనలు రావు. మన తల్లిదండ్రులు చెప్పినట్టు మనం వినమా? వినకపోతే 4 తగిలిస్తారు. ఏం చేస్తారు? వినకపోతే 4 తగిలిస్తారు. పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా సరే చూడరు. మరి దైవజనుడికి వ్యతిరేకమైన పరిస్థితులు వచ్చినప్పుడు, సంఘ పరిచర్యకు వ్యతిరేకమైన పరిస్థితులు వచ్చినప్పుడు, ప్రభువా నీవే ఆ పరిస్థితి నుంచి మమ్మల్ని విడిపించి పరిచర్యను అభివృద్ధి పరచు ప్రభా, సేవకులకి ఆరోగ్యం దయచేయి ప్రభా, ఇంకా ఈ పరిచర్యను అభివృద్ధి పరచు ప్రభా అని చెప్పేసి మనము ప్రార్థన చేస్తే ఆయన నిశ్చయముగా మన ప్రార్థన ఆలకించి ఏ అడ్డుకట్లయితే అపవాదేసిందో ఆ అడ్డుకట్లన్నిటినీ తెంచి మునుపటి కంటే అధికంగా దేవుని పరిచర్య నడిపిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఉపవాస ప్రార్థనలని ఎందుకనంటే, ఇలా సంఘమంతా కూడి ప్రార్థన చేస్తా ఉంటుంటే దేవుని యొక్క మహిమ